Good evening, students. Today class is UPSC Civil Service Examinations. అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అసలు ఎవరు రాయాలి, ఎందుకు రాస్తే ఎవరు రాస్తే బాగుంటుంది, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే చాలామందికి తెలియదు అనమాట. సో ఈరోజు మనం ఫస్ట్ ఈ మూడింటి గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ ఏమంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎనీ డిగ్రీ, ఓకేనా, ఎనీ డిగ్రీ, పాస్ మార్క్స్ ఓన్లీ, పాస్ మార్క్స్ ఉంటే చాలన్నమాట. ఎనీ డిగ్రీ అండ్ మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు థర్డ్ ఇయర్ డిగ్రీలో అప్లై చేయొచ్చు, ఫైనల్ ఇయర్లో, అండ్ ఫైనల్ ఇయర్ బీటెక్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎంబీఎస్ కూడా ఫైనల్ ఇయర్ ఎంబీఎస్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి, ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ ఏంటి, యాజ్ ఆన్ 2nd August 2025 కల్లా 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 21 ఇయర్స్. సో అప్ టు 32 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఎవరికైతే 21 ఇయర్స్ కంప్లీట్ అవుతాయో 2nd Augustకి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్ టు ఎంతవరకు అంటే 32 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు, ఓకేనా. అండ్ మనకి ఏజ్ అనేది రిలాక్సేషన్ ఉందన్నమాట. ఎవరెవరికి ఉందంటే చెప్తాను. జనరల్కి అయితే 32 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు, వాళ్ళకి రిలాక్సేషన్ ఏం లేదు. ఓబీసీకి అయితే 3 ఇయర్స్ ఉందన్నమాట. సో వాళ్ళు 35 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ అనమాట. సో 37 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. డిజేబిలిటీ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే 42 ఇయర్స్ అనమాట. 10 ఇయర్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. ఏజ్ రిలాక్సేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఏటీఎమ్స్ ఉంటాయన్నమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాయాలనుకుంటారో వాళ్ళకి ఏటీఎమ్స్ అనేవి ఉంటాయన్నమాట. జనరల్గా ఎన్ని ఐటమ్స్ అంటే 6 ఐటమ్స్. దాంట్లో జనరల్ ఉంటారు కదా, జనరల్ వాళ్ళకి 6 ఐటమ్స్. ఓబీసీకి ఏమో ఇందాక 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చాడు కదా, ఏజ్ రిలాక్సేషన్. సో ఆ 3 ఇయర్స్ 3 ఐటమ్స్ కలిసి వస్తాయి అన్నమాట. సో 9 ఐటమ్స్ వరకు రాసుకోవచ్చు, అప్పుడు 35 ఇయర్స్ అనమాట. అదే ఎస్సీ ఎస్టీ అయితే అన్లిమిటెడ్ 37 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. అన్లిమిటెడ్గా 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 37 ఇయర్స్ వరకు ఎన్ని ఐటమ్స్ అయినా రాసుకోవచ్చు. ఎవరంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ క్యాండిడేట్స్ అనమాట. అండ్ డిజేబిలిటీ వాళ్ళకి ఎట్లా అంటే జనరల్ వాళ్ళకి అయితే 6 ఐటమ్స్ అని, కానీ 42 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. అలాగే ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ సేమ్ అనమాట, అన్లిమిటెడ్. నెక్స్ట్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏంటి ఉంటుంది, ప్రిలిమ్స్ అనమాట మొదట, రెండోది మెయిన్స్, మూడోది ఇంటర్మీడియట్. 3 స్టెప్స్లో ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ రాయొచ్చు, మెయిన్స్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ చేయొచ్చు అనమాట. ఈ 3 అయితే అప్ టు 5 ఇయర్స్లో మన పేరు ఉంటుంది అనమాట. సో దీంట్లో ఫస్ట్ ప్రిలిమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. అంటే బిట్స్ ఇస్తాడు, దాంట్లో ఏబిసిడి ఇస్తాడు, దాంట్లో మనం చూజ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 అనమాట. పేపర్ 1 గురించి మనం చెప్తాము. పేపర్ 1 ఏంటి, జనరల్ స్టడీస్ అనమాట. జనరల్ స్టడీస్లో ఏముంటాయి మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నప్పుడు, సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అన్నీ చెప్తాను. ప్రజెంట్ అయితే మామూలుగా అలా చెప్పేస్తున్నాను అనమాట. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఇవి 200 మార్క్స్ ఉంటాయి. ఈచ్ బిట్కి 2 మార్క్స్ అనమాట. అంటే 100 బిట్స్ ఉంటాయి, 200 మార్క్స్. ఈచ్ బిట్ 2 మార్క్స్, 2 అవర్స్లో రాయాలన్నమాట. వీటికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 అనమాట. నెగిటివ్ మార్కింగ్ అప్రాక్సిమేట్ 0.66 మార్క్స్ అని పోతుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 ఏంటి, మనకి పేపర్ 2 అనేది సిసెట్ అనమాట, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. పేపర్ 2 అనేది సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. దాంట్లో పేపర్ 2 అనమాట. పేపర్ 2 అనేది సిసెట్ అనమాట, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. యాప్టిట్యూడ్ టెస్ట్, ఓకేనా. దీంట్లో 80 బిట్స్ ఉంటాయి అన్నమాట. 80 బిట్స్ ఉంటాయి, 200 మార్క్స్, ఓకేనా. ఇందులో 100 బిట్స్ అనేవి ఉండవు. పేపర్ సిసెట్లో పేపర్ 2లో 80 బిట్స్ ఉంటాయి, 200 మార్క్స్, ఓకేనా. ఈచ్ బిట్ వచ్చేసి 2.5 మార్క్స్ అనమాట, ఓకేనా. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది, 1/3 చెప్పాను కదా. దీనికి అప్రాక్సిమేట్లో
ఆటోమేటిక్గా 0.83 మార్క్స్ పోతాయి అన్నమాట. ఒక బిట్ పోయిందంటే 0.33 మార్క్స్ 0.833 మార్క్స్ అనేది పోతాయి అన్నమాట. ఇది పేపర్ 2 అనమాట, CSAT. దీన్ని కూడా నేను సిలబస్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి, ప్రిలిమ్స్లో పేపర్ 1 చెప్పాను, పేపర్ 2 చెప్పేసాను అనమాట. ఇప్పుడు మనకి ఏంటిది మెయిన్స్ అనమాట. మనం మెయిన్స్ గురించి చెప్తాం. మెయిన్స్ అనేది 9 పేపర్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్స్ 9 పేపర్స్. ఇది డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. ఇది డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. పేపర్ అంటే రాయాలన్నమాట. ఇందులో 9 పేపర్స్ ఉంటాయి. ఓకేనా, 9 పేపర్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ టైప్ అనమాట, రాయాలి. ఈ 9 పేపర్స్లో 2 పేపర్స్ వచ్చేసి లాంగ్వేజెస్. 2 పేపర్స్ వచ్చేసి లాంగ్వేజెస్ అనమాట. 2 పేపర్స్ వచ్చేసి లాంగ్వేజెస్. ఇవేంటివి లాంగ్వేజెస్? పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీషు వీటి మార్క్స్ వచ్చేసి 300 మార్క్స్. ఓకేనా, మార్క్స్ 300. 3 అవర్స్లో రాయాలన్నమాట. 3 అవర్స్. ఓకేనా, ఇక్కడ మీకు లాంగ్వేజ్ యొక్క పేపర్ అడిగిస్తాడు ఏంటి అనేది నేను చెప్పేస్తాను. రిమైనింగ్ పేపర్స్ అనేది నేను సిలబస్తో సహా మామూలు చెప్తాను. నెక్స్ట్ సిలబస్ బాగా బ్రీఫ్గా చెప్పినప్పుడు అప్పుడు చెప్తాను మీకు. ఓకేనా, సో ఇప్పుడు ఇంగ్లీష్ అనేది 300 మార్క్స్, 3 అవర్స్ అనమాట. ఓకేనా, దీంట్లో ఏముంటాయి? నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 ఏంటి, ఎనీ మదర్ లాంగ్వేజ్ అనమాట. మదర్ లాంగ్వేజ్. ఓకేనా, మదర్ లాంగ్వేజ్. ఎనీ మదర్ లాంగ్వేజ్ అనమాట. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ అయితే మన లాంగ్వేజ్ ఏంటి, తెలుగు అనమాట. సో తెలుగు మీరు రెండో లాంగ్వేజ్గా తెలుగు పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ లాంగ్వేజ్ అనమాట. కాన్స్టిట్యూషన్లో మనకు 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా కాన్స్టిట్యూషన్లో. అట్లా ఏ లాంగ్వేజ్ అయినా చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం 22 లాంగ్వేజెస్ ఉంటాయి. దాంట్లో ఏ లాంగ్వేజ్ అయినా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం ఎగ్జామ్ తెలుగు చూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండింటి యొక్క లాంగ్వేజ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మార్క్స్ సేమ్ 300, 3 అవర్స్ అనమాట. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో క్వాలిఫైయింగ్ నేచర్ అంటే ఎట్లా అంటే 25% ఆఫ్ 300 మార్క్స్. ఓకేనా, అంటే 75 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోయినట్టు అనమాట. ఎందుకంటే లాంగ్వేజెస్ కంపల్సరీ క్వాలిఫై చేయాలి, అయితేనే మనకు మెయిన్స్ మార్క్ రిమైనింగ్ పేపర్లో కన్సిడర్ చేసి దిద్దుతుంది అనమాట. సో ఇది సేమ్ మొదట సేమ్ 300 మార్క్స్, 3 అవర్స్ అనమాట. ఓకేనా, ఈ రెండింటి యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందండి, పేపర్ ఎలాగే సెర్చ్ చేస్తారంటే ఎస్ఏలు ఇస్తాడు. ఎస్ఏ 100 మార్క్స్ ఇస్తాడు. ఎస్ఏ 100 మార్క్స్ ఇస్తాడు. అండ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. కాంప్రహెన్షన్ వచ్చేసి ఒక 100 మార్క్స్ ఇస్తాడు. ప్రెస్సెస్ ఉంటాయి అన్నమాట. ప్రెస్సెస్ వచ్చేసి ఒక 50 మార్కులకి ఇస్తాడు. ప్రెస్సెస్ అన్నమాట. అండ్ ఇంకా ట్రాన్స్లేషన్ అన్నమాట. ట్రాన్స్లేషన్ కూడా ఒక 50 మార్క్స్కి ఇస్తాడు. అండ్ గ్రామర్ ఉంటుంది. యాంటోనమ్స్, సినోనమ్స్, సినోనమ్స్ ఉంటాయి అన్నమాట. యాంటోనమ్స్, సినోనమ్స్ ఉంటాయి. తెలుగులో అయితే పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు. ఓకేనా, ఇదే పేపర్ ప్యాటర్న్ అనమాట. ఎస్సే ఇస్తాడు, కాంప్రహెన్షన్ ఇస్తాడు, ప్రెస్, ట్రాన్స్లేషన్, యాంటోనమ్స్, సినోనమ్స్ ఉంటాయి. గ్రామర్ కూడా ఉంటుంది. తెలుగులో అయితే సామెతలు కూడా ఇస్తాడు అన్నమాట.
ఇది మనకి లాంగ్వేజెస్ 75 మార్కులు వస్తే చాలు 300కి ఈజీగా క్వాలిఫైయింగ్ అయిపోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా రిమైనింగ్ 7 పేపర్స్ ఉన్నాయి కదా, 2 పేపర్స్ చెప్పాం కదా, మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయనేసి వాటిలో రిమైనింగ్ 5 ఇంకా నెక్స్ట్ 5 పేపర్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ 5 పేపర్స్ ఇవన్నీ డిస్క్రిప్టివ్ టైపు, ఓకేనా. నెక్స్ట్ 5 పేపర్స్ ఏమంటాయి, ఒక పేపర్ వచ్చేసి ఎస్సే అనమాట, ఓకేనా. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఎస్సే, ఇది వచ్చేసి 250 మార్క్స్ ఉంటుంది. 250 మార్క్స్ 3 అవర్స్ అనమాట. 3 అవర్స్లో రాయాలి. 2 సెక్షన్స్ ఉంటాయి, ఓకేనా. 2 సెక్షన్స్ అనమాట. ఈచ్ సెక్షన్ వచ్చేసి 125 మార్క్స్, 125 మార్క్స్, ఓకేనా. దీంట్లో క్వశ్చన్స్ వచ్చేసి ఎట్లా వస్తాయన్నమాట, ఈ ఫస్ట్ ఒక సెక్షన్ నుంచి వచ్చేసి ఫిలాసఫికల్గా అడుగుతాడు అన్నమాట. ఎస్ఎస్ ఒక సెక్షన్ నుంచి ఫిలాసఫికల్ లైక్ ఏమంటే ఫిలాసఫికల్గా అడుగుతాడు, కొటేషన్స్ ఇస్తాడు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు అనమాట. అంటే ఏంటి, సపోజ్ ఎగ్జాంపుల్ గాంధీ గారు ఇచ్చినవి, లేదంటే ఎవరైనా సరే కొటేషన్స్, మంచి కొటేషన్స్ ఉంటాయి కదా, వాటి మీద ఫిలాసఫికల్గా అడుగుతాడు. రెండో సెక్షన్లో వచ్చేసి కరెంట్ ఈవెంట్స్కి సంబంధించింది, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించింది, ఎకానమీకి సంబంధించింది, సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఇవన్నీ ప్రజెంట్ కరెంట్లో ఏవేవి వస్తాయో అవన్నీ చదువుకుంటే ఎస్సే చాలా ఈజీ అండ్ స్టోరీ సబ్జెక్ట్ అనమాట, ఓకేనా. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి 2nd to 5th అనమాట, 5 పేపర్స్. ఒక 5 పేపర్ చదువుకోవాలి. ఇదంతా జిఎస్ అనమాట, అంటే జనరల్ స్టడీస్. జిఎస్ అంటే జనరల్ స్టడీస్ అనమాట, ఓకేనా. రిమైనింగ్ 2 to 5 పేపర్స్. GS1 ఫస్ట్ GS1 గురించి మనం చెప్పుకున్నాం. GS1 వచ్చేసి GS1లో ఏవి ఉంటాయి, నేను టాపిక్స్ చెప్తాను, సబ్ టాపిక్స్, బుక్స్ అని అవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఫస్ట్ ఈ GS1లో మనకి ఇండియన్ హెరిటేజ్ సిలబస్ అనమాట, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అనమాట, టాపిక్ అనమాట, కల్చర్ గురించి. రెండోది వచ్చేసి హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అనమాట, హిస్టరీకి సంబంధించింది, ఇండియా అండ్ వరల్డ్కి సంబంధించి హిస్టరీ ఆఫ్ ది వరల్డ్, హిస్టరీ గురించి చదువుతాడు. మూడోది అయితే జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అనమాట, అంటే ఇండియాలోన వరల్డ్లో ఉన్న జియోగ్రఫీ గురించి చదువుతాడు. జియోగ్రఫీ గురించి మీకు తెలిసింది కదా, జియోగ్రఫీలో ఏమొస్తాయి, ల్యాండ్ గురించి అండ్ ఏమంటే రివర్స్ గురించి, ఎన్విరాన్మెంటల్, నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు సైక్లోన్స్, ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్, ఇట్లన్నింటి గురించి అడుగుతాను అనమాట జియోగ్రఫీలో. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి సొసైటీ గురించి అనమాట. సొసైటీ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఈ 4 టాపిక్స్ గురించి మనకు GS1లో వస్తాయి అన్నమాట. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ ఆఫ్ ది వరల్డ్, జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్, సొసైటీ అనమాట. వీటిలో సబ్ టాపిక్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను, మొత్తం సిలబస్ ఎట్లా, వీటిలో సబ్ టాపిక్స్ ఏముంటాయి అండ్ బుక్స్ అప్పుడే చెప్తాను. నెక్స్ట్ పేపర్ ఎలా ఇస్తాడు, ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనేది అప్పుడు నేను చెప్తాను. జస్ట్ మీకు ఐడియా కోసం టాపిక్స్ ఏమి ఉంటాయి అనేది మీకు ఇప్పుడు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. దీంట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఇది కూడా పేపర్ 250 మార్క్స్ అనమాట. 250 మార్క్స్ 3 అవర్స్, ఓకేనా. డిస్క్రిప్టివ్ టైప్ గుర్తుంది కదా, 3 అవర్స్. దీంట్లో పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 క్వశ్చన్స్ ఇస్తారు, ఇవి 10 మార్క్స్ అనమాట. 10 మార్క్స్, మరి 10 క్వశ్చన్స్ ఇస్తారు, ఇవి 15 మార్క్స్ అనమాట. సో ఇవి ఒక 100 మార్క్స్, ఇవి ఒక 150 మార్క్స్ అనమాట. ఒక 250 మార్క్స్, 20 క్వశ్చన్స్ ఇస్తారు అన్నమాట, ఓకేనా.
వచ్చేసి GS2 అన్నమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, ప్రిలిమ్స్లో పేపర్ 2 అనేది, పేపర్ 2 ఉంది కదా సీసెట్ అనేది క్వాలిఫైయింగ్ అనమాట, క్వాలిఫైయింగ్ ఓకేనా. అంటే సీసెట్లో 200 మార్క్స్ ఉన్నాయి కదా, 33% ఆఫ్ 200 అంటే 66 మార్క్స్ వస్తే చాలు ఓకేనా. ఎవరికైనా 66 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోయినట్టే. నెక్స్ట్ పేపర్, ఫస్ట్ పేపర్ ఉంది కదా GS అనేది, జనరల్ స్టడీస్, 200 మార్క్స్కి బెస్ట్ స్కోర్ ఏమంటే 100+ అయితే 100 మార్క్స్ వస్తే చాలు, ఎవరైనా క్వాలిఫై అయిపోతారు మెయిన్స్కి ఓకేనా. దీంట్లో అలా కాదు, 66 మార్క్స్ ఎవరు వచ్చినా దీన్ని క్వాలిఫై చేస్తారు. కానీ దాని మార్కులు ఏమంటే 100 వస్తే మీకు మెయిన్స్కి మీకు మెయిన్స్కి మంచి ఇదన్నమాట, మార్క్స్ అనమాట ఓకేనా. GS2లో ఏముంటాయంటే టాపిక్స్ కాన్స్టిట్యూషన్ ఉంటుందన్నమాట. GS2లో కాన్స్టిట్యూషన్ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది, టాపిక్స్ అన్నమాట. కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నమాట. అండ్ జస్టిస్ అన్నమాట, సోషల్ జస్టిస్. ఎందుకంటే ఇది పాలిటీకి సంబంధించింది కదా, కాబట్టి సోషల్ జస్టిస్ ఉంటుందంట. అంటే సోషల్ జస్టిస్లో ఎవరెవరు వస్తారు, ఈ వల్నరబిలిటీస్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్స్ అని, చిల్డ్రన్స్ అని, ఇవన్నీ ఉన్నారు కదా, వీళ్ళు సోషల్ జస్టిస్ కింద వస్తారు. ఎందుకంటే ప్రజెంట్ మనకి జరుగుతున్నాయి కదా డౌరీ గురించి, ఈ ట్రాఫికింగ్ అని, నెక్స్ట్ హత్యలని, ఇవన్నీ సోషల్ జస్టిస్ కూడా ఉంటూ ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీకు తెలుసు కదా, మనం ఏ స్టేట్తోనైతే రిలేషన్స్ పెట్టుకుంటాము ఇంటర్నేషనల్, దేనికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి అండ్ రక్షణకు సంబంధించి అన్నిటి గురించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెట్టుకుంటాం కదా. దాని గురించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ప్రతి కంట్రీ గురించి మనం కావాలని తెలుసుకోవాలి. గవర్నెన్స్ అనేది పరిపాలన ఎలా ఉంటుంది అంటే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ ఇంకేముంటుంది లెజిస్లేషన్ అన్నమాట. ఈ మూడింటి గురించి అడుగుతారు. పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అంటే ఏంటి, 21 ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా మీకు, 914 to 12 to 35 అవన్నీ మీరు దీంట్లో కవర్ అవుతాయి అన్నమాట ఓకే. సేమ్ ప్యాటర్న్ ఏమంటే 250 మార్క్స్ అన్నమాట, 250 మార్క్స్ 3 hours అన్నమాట ఓకేనా. 250 మార్క్స్కి మనము రాయాలి, 3 hours రాయాలి అన్నమాట. దీంట్లో సేమ్ అనమాట క్వశ్చన్ ప్యాటర్న్ కూడా 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 మార్క్స్వి, 15 మార్క్స్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఇస్తాడు. పేపర్ 2లో సేమ్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మూడు కూడా సేమ్ అనమాట ఓకేనా. అండ్ GS3లో ఏముంటాయంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనమాట. టాపిక్స్ ఏముంటాయంటే ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఒక టాపిక్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక టాపిక్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ సెక్యూరిటీ ఓకేనా. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే మైక్రో మాక్రో ఎకనామిక్ గురించి, ఎక్కువ మాక్రో ఎకనామిక్ గురించి అడుగుతాడు. ప్రజెంట్ RBI ఏ ఇనిషియేటివ్ తీసుకుంటుంది, మన గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్ తీసుకుంటుంది, దీంట్లో మీరు బడ్జెట్ చదివితే అండ్ బడ్జెట్తో పాటుగా మనకి ఎకనామిక్ సర్వే ఇస్తారు కదా,
ఎకనామిక్స్ సైడ్ ఇస్తారు కదా, ఈ రెండు మనం 3-4 ఇయర్స్ చదివితే ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తానండి. అండ్ బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్, వీటిలో సబ్ టాపిక్స్ ఉంటాయి, నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ అంటే తెలుసు కదా మనకి, డిఫెన్స్ అనమాట, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ, ఓకేనా. దీంట్లో టెర్రరిజం అంతా ఎందులోకి వచ్చేస్తుంది. సెక్యూరిటీ అంటే ఎక్స్టర్నల్ స్టేట్ యాక్టర్స్, ఇంటర్నల్ స్టేట్ యాక్టర్స్. ఎక్స్టర్నల్ అంటే మనకు టెర్రరిజం, ఇంటర్నల్ అంటే మావోయిస్టులు అనమాట, ఓకేనా. దీనిలో 250 మార్క్స్ ఇది కూడా 250 మార్క్స్. 250 మార్క్స్ 3 అవర్స్ అన్నమాట, ఓకేనా. 3 అవర్స్. క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 మార్క్స్. ఇంకొక 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 15 మార్క్స్ అన్నమాట, ఓకేనా. 15 మార్క్స్, 100, 150, టోటల్ 250 మార్క్స్, ఓకే. 20 క్వశ్చన్స్ అన్నమాట. మనకి క్వశ్చన్స్ అనేవి 250 మార్క్స్లో స్కోర్ ఎంత అంటే, బెస్ట్ స్కోర్ అంటే 100. ఈచ్ పేపర్ 100 తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. లైక్ ఒక 4-20 క్వశ్చన్స్ మంచిగా మీరు రాయగలిగితే మీకు స్కోర్ బాగుంటుంది. 50% ఆఫ్ స్కోర్ మాత్రమే వేస్తాడు, అది చూసుకోండి. స్కేలింగ్ ఉంటుంది, వర్డ్ లిమిట్ అనేది ఉంటుంది అన్నమాట. క్వశ్చన్ ఫార్మాట్ దీనికైతే 200 వర్డ్స్, దీనికైతే 250 మార్క్స్కి అయితే 250 వర్డ్స్ వరకు రాయనట్టు లిమిట్. వర్డ్ లిమిట్ అనేది ఉంటుంది అన్నమాట, గుర్తుపెట్టుకొని. వర్డ్ లిమిట్ కంపల్సరీ ఇంపార్టెంట్. వర్డ్ లిమిట్ అనేది ఉంటుంది, 150 వర్డ్స్ అని, 250 వర్డ్స్ అని, 250 వర్డ్స్, ఓకే. వర్డ్ లిమిట్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి GS4లో టాపిక్స్ ఏమంటే ఎథిక్స్ అన్నమాట. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, కేస్ స్టడీస్ ఉంటాయి అన్నమాట. కేస్ స్టడీ, ఓకేనా. కేస్ స్టడీ ఉంటుంది అన్నమాట. GS4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, కేస్ స్టడీ అన్నమాట. ఇవి కూడా 250 మార్క్స్, ఓకేనా. 250 మార్క్స్, 3 అవర్స్ అన్నమాట. దీంట్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 6 క్వశ్చన్స్ ఇస్తాడనమాట. 6 క్వశ్చన్స్, ఇవి ఏబీసీలు అనమాట. ఏబిసి అలాగా 13 క్వశ్చన్స్ వరకు ఇస్తారు. 13 క్వశ్చన్స్ ఇంటూ 10 మార్క్స్ అనమాట. సో 130 మార్క్స్, 130 మార్క్స్ అనమాట. అండ్ రిమైనింగ్ కేస్ స్టడీస్ ఇస్తారు అనమాట. కేస్ స్టడీస్ ఉన్నాయని చెప్పాను కదా, కేస్ స్టడీస్ వచ్చేసి 6 ఇస్తాడనమాట, ఇంటూ 20 మార్క్స్ అనమాట ఈచ్ కేస్ స్టడీ. ఇవి ఒక 120 మార్క్స్ అనమాట, ఓకేనా. సో టోటల్ 250 మార్క్స్. కేస్ స్టడీ అంటే ఏం లేదు, ఒక కేసు ఇచ్చి దాని మీద మనం వివరంగా రాయమంట. నువ్వు ఉంటే ఏం చేస్తావు, ప్రజెంట్ మణిపూర్ అల్లర్లు జరుగుతున్నాయి కదా, దాని మీద ఒక కేసు ఇస్తాడు. దాని మీద నువ్వు అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటే నువ్వు దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తావు. ప్రజెంట్ కుకీస్ అండ్ మైతీస్ యొక్క జాతి దీని సంఘర్షణ జరుగుతుంది కదా, జాతుల మధ్య సంఘర్షణ, వాటి గురించి అవ్వచ్చు. ప్రజెంట్ సైక్లోన్స్ అని, క్లౌడ్ బర్స్ట్ అని వస్తున్నాయి కదా. డిజాస్టర్ మేనేజ్మెంట్లో నువ్వు దాంట్లో ఐపీఎస్ ఆఫీసర్కి వెళ్తే నువ్వు ఎంతవరకు నువ్వు ఆ కేసును సాల్వ్ చేస్తావు అనేది ఇలాంటి కేస్ స్టడీస్లో అడుగుతారు. సో చాలా ఈజీ మనకి. ఇవన్నిటిలో GS4 ఎస్ఏ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్స్ అన్నమాట. సో ఇట్లా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు, ఎలా చదవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమైంది, 7 పేపర్స్ అయిపోయాయి కదా. లాంగ్వేజెస్ మీకు చెప్పేశాను, ఓకేనా. 2 లాంగ్వేజెస్, 5 పేపర్స్, ఒకటి ఎస్ఏ, 2 to 5 వచ్చేసి GS. ఇంకా ఇంకేమో 7 అయిపోయాయి.
ఇంకా 2 పేపర్స్ ఉన్నాయన్నమాట. రిమైనింగ్ 2 పేపర్స్ ఏంటి అంటే ఆప్షనల్ అనమాట. ఓకేనా, 2 పేపర్స్ వచ్చేసి ఆప్షనల్స్ అనమాట. 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి పేపర్ 2, 2 పేపర్స్ ఇస్తుంది అనమాట. ఆప్షనల్స్ ఉన్నాయి. సేమ్ ఏదైనా ఆప్షన్ మీరు తీసుకోవచ్చు, లైక్ మ్యాథ్స్ కానీ, జియోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ ఆప్షనల్ అనమాట. రిమైనింగ్ 9, 7 and 8 and 9 5 పేపర్స్ అని చెప్పాం కదా, ఇవి 2 పేపర్స్ అనమాట. ఓకేనా, మొత్తం 9 పేపర్స్ అని చెప్పాం కదా. ఇది ఈచ్ పేపర్ వచ్చేసి 250 మార్క్స్. ఈచ్ పేపర్ వచ్చేసి 250 మార్క్స్. ఓకేనా, 3 hours అనమాట. 3 hours. ఈచ్ పేపర్ వచ్చేసి 250 మార్క్స్. దీంట్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 10 మార్క్స్ ఇస్తాడు. ఓకేనా, 15 మార్క్స్ ఇస్తాడు అండ్ 20 మార్క్స్ కూడా ఇస్తుంది అనమాట. క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్ అనమాట. దీంట్లో ఆప్షనల్గా మీరు లాంగ్వేజెస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఆప్షనల్స్లో లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ కదా, తెలుగు లిటరేచర్ తీసుకోవచ్చు ఆప్షన్. బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్టు. నేను ఒకవేళ చెప్పాలనుకుంటే మాత్రం మీకు ఈ కంటిన్యూ చేస్తే ఈ సిరీస్ ఉంటుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పేపర్ సిలబస్ అయిపోయిన తర్వాత ఒకవేళ చెప్తే నేను మాత్రం ఎథిక్స్ గురించి, ఎస్ఏ గురించి అండ్ తెలుగు లిటరేచర్ చెప్తాను. అండ్ వచ్చేసి సైకాలజీ, నాకు సైకాలజీ కూడా తెలుసు. సైకాలజీ ఒకవేళ చెప్పాలనుకుంటే చెప్తాను. ఇది కంటిన్యూస్ నేను చెప్తూనే ఉంటాను. మీరు ఫాలో అవుతుండండి, నా వీడియోస్ ఫాలో అవుతండి. ఓకేనా, మీకు నా వీడియోస్ నచ్చాయంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఆప్షనల్ 250 మార్క్స్ 3 hours అనమాట. 2 పేపర్స్ మొత్తం 500 మార్క్స్ అనమాట. టోటల్ 500 మార్క్స్ అనమాట. ఓకేనా, ఆప్షనల్స్ వచ్చేసి చెప్పాను కదా. బెస్ట్ ఆప్షనల్స్ ఏంటని చాలామంది అడుగుతుంటారు అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్, సో బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం మీరు మ్యాథ్స్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్టు. అదేవిధంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్తో పాటుగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా రెండింటికి ఒకటే ప్రిలిమ్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ బయాలజీ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం జువాలజీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ తీసుకోండి. మీకు రెండింటికి యూస్ఫుల్గా ఉంటుంది. నా సజెషన్ అంటే మాత్రం బెస్ట్గా మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే నెక్స్ట్ నేను చెప్తాను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అవన్నీ చెప్తాను. దాన్ని బట్టి మీరు ఇది అవుతారు. తెలుగు లిటరేచర్ అయితే తీసుకోండి, మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏంటి మొత్తం మనం చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటి, ఇంటర్వ్యూ అనమాట. ఆప్షన్ చెప్పాను కదా, ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్క్స్ ఉంటాయి. ఓకేనా, ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్క్స్ వస్తాయి. మీరు బెస్ట్గా ఇంటర్వ్యూ చేశారంటే, అంటే ఇప్పుడు నేను చెప్తాను కదా మీకు నీట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లు. అక్కడ ఒక 5 ఉంటారు బోర్డు మెంబర్స్. ఆ బోర్డులో 5 వాళ్ళకి నీట్గా వాళ్ళు ఏం అడిగితే మనకి చెప్పామంటే నీట్గా మనకి ఈజీగా 170 to 200 మార్క్స్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది భయపడవలసిన అవసరం లేదు. మెయిన్స్లో మాత్రం స్కోర్ తెచ్చుకోవాలన్నమాట. మీకు నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంటర్వ్యూ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాను. ఇప్పుడు మెయిన్స్ ఇంటర్వ్యూ మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి అండ్ ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు అండ్ ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారని నేను చెప్తాను. టోటల్ మార్క్స్ ఫస్ట్ ఏంటి, ఎస్ఏ కదా, ఎస్ఏ అనమాట. ఫస్ట్ ఏంటి ఎస్ఏ 250 మార్క్స్. ఓకేనా, ఎస్ఏ 250 మార్క్స్ అండ్ GS1 250, GS2 250 మార్క్స్, GS3 250 మార్క్స్, GS4 250 మార్క్స్ అన్నట్టు. ఓకేనా, అండ్ ఆప్షనల్ వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా, 500 మార్క్స్. ఓకేనా, టోటల్ ఎన్ని లాంగ్వేజెస్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేమ్స్ అనమాట 1750 మార్క్స్ అనమాట. టోటల్ 1750 మార్క్స్ అనమాట టోటల్. వీటిలో మీకు క్వాలిఫై అవుతే ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలంటే మినిమం 30 to 40% వస్తే చాలు. 30 to
40% స్కోర్ వస్తే ఈ 1750లో 30 to 40% అంటే ఆల్మోస్ట్ 500 to ఎంత వస్తుంది, 650 మార్క్స్ అన్నమాట వస్తే మీకు క్వాలిఫై అవుతారు. బెస్ట్ స్కోర్ ఏమంటే 50% అనమాట ఆఫ్ 1750. ఈ స్కోర్ వస్తే బెస్ట్ స్కోర్ అంటే 800 ప్లస్. సో ఇంటర్వ్యూ అంతా నెక్స్ట్ ఏమంటే ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్క్స్ కదా. 275 మార్క్స్లో 200 వరకు వస్తే బెస్ట్ స్కోర్ అన్నమాట. టోటల్ అంతా 25 మార్క్స్ అన్నమాట. టోటల్ మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్. సో దీంట్లో నేను చెప్పాను కదా, మెయిన్స్లో 800 వచ్చి మీకు ఇంటర్వ్యూలో ఒక 200 వస్తే మొత్తం 820 అండ్ ఇందులో ఒక 200 వస్తే 1020 మార్క్స్ బెస్ట్ మార్క్స్ అన్నమాట. మీకు టాప్ 100లో ర్యాంక్ ఉంటుంది అన్నమాట. టాప్ 100లో ర్యాంక్ ఉంటుంది. సో ఇది మొత్తం సివిల్ సర్వీసెస్లో యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్పాను. మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని, ఎలాగా ఏంటి అనేది చెప్పాను. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి సిలబస్ గురించి చెప్పుకున్నాం. GS1, GS2, GS3, GS4 సిలబస్ ఉంది కదా. అసలు ఈ సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్, ఏ బుక్స్ చదవాలి, ఎలాగ చదవాలి, ఏ మ్యాగజైన్స్ ఫాలో అయితే బాగుంటుంది, ఏ పేపర్స్ ఫాలో అయితే బాగుంటుంది అన్నీ చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.